पेट्रोल डीजल की कीमतों में लगातार इजाफा हो रहा है। कीमतों में लगातार इजाफे से आम आदमी की जेब पर महंगाई का बोझ बढ़ता ही जा रहा है। आज पेट्रोल की कीमत में 31 पैसे और डीजल की कीमत में 33 पैसे का इजाफा हुआ। फरवरी महीने में 13वीं बार पेट्रोल और डीजल की कीमतों में इजाफा दर्ज किया गया है। आलमी बाजार में खाम तेल की कीमत $65.9 फी बैरल है। आज हैदराबाद में फी लीटर पेट्रोल की कीमत ₹93.78, जबकि फी लीटर डीजल की कीमत ₹87.51 हो गई है। इजाफी शुदा पेट्रोल डीजल की कीमतों को लेकर आवाम में नाराजगी देखी जा रही है। इजाफी शुदा पेट्रोल डीजल की कीमतों में कमी का मुतालबा करते हुए CPI की जानिब से एहतजाज मुनज़्ज़म किया गया। एहतजाजी CPI कारकुनों ने हिमायत नगर CITU दफ्तर से मखदूम भवन तक ऑटो को रस्सी से बांधकर अपना एहतजाज दर्ज करवाया। इस मौके पर CPI के रियासती सेक्रेटरी चाड़ा वेंकट रेड्डी के अलावा अजीज पाशा व दीगर भी मौजूद थे। चाड़ा वेंकट रेड्डी ने कहा कि आए दिन पेट्रोल डीजल और गैस की कीमतों में लगातार इजाफा हो रहा है। जब से मरकज में BJP इख्तिदार में आई है, तब से आम आदमी पर इजाफी माली बोझ आयद हो रहा है। రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులో ప్రధానంగా ఇవాళ ఒక్కసారి చూస్తే రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. అంటే ఏ రోజు కూడా ఆగట్లేదు. ఇవాళ పెట్రోల్ ₹100 దాటింది, డీజిల్ ₹95 దాకా పోయింది. అంటే సిలిండర్ ధర ₹850, ₹1000 అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ధరలకు అదుపుండదా అని అడుగుతా ఉన్నాం. నేను మొత్తం అన్ని దేశాల ఇండెక్స్ చూస్తే పాకిస్తాన్లో ₹51 ఉన్నది పెట్రోల్ లీటర్. అలాగే మన నేపాల్లో కూడా ₹61 ఉన్నది. ఇక అన్నిటికంటే ప్రధానంగా వెనిజులా, ఇది కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఉంది, అక్కడ ₹1.45, ₹1.45. అంటే ఈ రకంగా చూస్తే ఈ పాలకులు అసలు పెట్రోల్ ధర ₹30 ఉంటే దానికి ₹100 అంటే ₹70 పన్నులు వేస్తూ ఉన్నారు. దానికి డబుల్ కంటే ఎక్కువ పన్నులు ఇస్తూ ఉన్నారు. దీంతో ప్రజలపైన భారం మోపుతూ ఉన్నారు. అందులో నరేంద్ర మోడీ 2 నాలుకల ధోరణితో వివరిస్తూ ఉన్నాడు. ద్వంద్వ వైఖరిలో ఉన్నాడు ఆయన. ఒకే దేశం ఒకే పన్ను అన్నాడు. పెట్రోల్, డీజిల్, సిలిండర్, గ్యాస్ సిలిండర్లకి ఎందుకు వర్తింపలేదు, GSTలో ఎందుకు చేర్చలేదని అడుగుతున్నాం. అంటే అడ్డగోలుగా దోసుకునేందుకే కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ ఇవాళ ₹34 దాటింది. అంటే లీటర్ ధర కంటే, పెట్రోల్ లీటర్ ధర కంటే ఎక్సైజ్ డ్యూటీ పెరిగింది. అలాగే కేంద్ర పన్ను, రాష్ట్రాల పన్నులన్నీ తడిసి మోపడైనాయి. అంటే మధ్యతరగతి నిరుపేదలు ఇంత విక్యో లేకుంటే ఒక చిన్న స్కూటరో తిరిగే పరిస్థితి లేకుండా పోతున్నది. అంటే సామాన్యుల బతుకు నడ్డి విరిగొడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే నరేంద్ర మోడీ ధరలను అదుపు చేస్తాడా లేదా అనేది ప్రధానమైన ప్రశ్న. ఇవాళ పరిశీలిస్తే నరేంద్ర మోడీ అంటున్నాడు గత ప్రభుత్వాల కారణం. ఏం ప్రభుత్వాల కారణం? గత ప్రభుత్వాలు వాటిని ఓడించారు. నువ్వు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇవాళ ధరలు అదుపు లేదని అసమర్థ ప్రధానమంత్రి. ఇవాళ पेद्दापल्ली में एडवोकेट जोड़े के कत्ल के खिलाफ निजामाबाद में वकला ने दूसरे दिन भी एहतजाज किया। वकला ने डिस्ट्रिक्ट कोर्ट कॉम्प्लेक्स में स्याह पट्टियां बांध कर एहतजाज किया। एहतजाजी वकला ने मुलजमीन को कड़ी से कड़ी सजा देने की मांग की है। एहतजाजी वकला ने कौमी जांच एजेंसियों के जरिए तहकीकात का मुतालबा किया है। निजामाबाद बार एसोसिएशन ने एडवोकेट्स को सिक्योरिटी फराहम करने का हुकूमत से मुतालबा किया। నాగమణి గారు దారుణ హత్యకు వ్యతిరేకంగా ఏదైతే ఉద్యమం చేపట్టామో అదే కాకుండా ఇదే ఉద్యమం త్రూ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ డిమాండ్ చేస్తూ ఇవాళ రెండో రోజు నిరసన తెలుపుతూ కోర్ట్స్ బహిష్కరిస్తున్నాము. అదే కాకుండా ఇవాళ నిరసనగా బ్లాక్ మాస్క్ వేసుకొని అందరు అడ్వకేట్స్ ఒక నిరసన తెలుపుతున్నాము. ఒకటి ముఖ్యంగా చీఫ్ జస్టిస్ గారికి మేము కృతజ్ఞులం, ఎందుకంటే షీ హాస్ టేకెన్ ఇమీడియట్ యాక్షన్. బట్ వన్ థింగ్ ఈజ్ ల్యాకింగ్. ఏంటంటే when there are allegations against the local police, how can she expect justice from the local police? How can she expect a fair investigation from local police? We request the Chief Justice to take this into consideration, because there is a political angle to this particular murder. Not only political angle, there was a complaint by the deceased couple against the police harassing them. So we request and demand that independent agencies should inquire into this murder. Particularly, it should either be the CBI or a retired
High Court judge who should be inquiring into the matter. Then only justice will be done. सीनियर एडवोकेट व करनूल बार काउंसिल के रुकन जयाराज ने तेलंगाना में एडवोकेट जोड़े के दिन दहाड़े कत्ल पर तशवीश का इजहार किया। उन्होंने कहा कि इस वाक़े की हाई कोर्ट जज की क़यादत में तहक़ीक़ात होनी चाहिए। इसके अलावा जयराज ने वकला के तहफ़्फ़ुज़ के लिए कड़े क़वानीन बनाने की मरकज़ी हुकूमत से अपील की। डिमांड करते हैं सेंट्रल गवर्नमेंट से, लेट सेंट्रल गवर्नमेंट कम फॉरवर्ड टू एनैक्ट एक कानून बनाने के लिए एडवोकेट्स प्रोटेक्शन एक्ट। देन दूसरा ये है, we are demanding also that the state Telangana government has to take the responsibility of conducting impartial investigation. ये स्वतंत्र न्याय इन्वेस्टिगेशन वो परिशोधन होने का ज़रूरत है। अब लोकल पुलिस देयर allegations that local police are negligent in their duty, they have not taken proper action बोल को local leaders बोलता है। So investigation should be conducted under the direct monitoring of Telangana High Court. That is our demand. Not even CBI. Let Honorable Chief Justice of Telangana High Court monitor the investigation process so that the real culprits, the asal dosh कौन है, let them be brought to book. Then another appeal मेरा है बार काउंसिल ऑफ इंडिया को और स्टेट बार काउंसिल से मैं उसे अपील करता हूँ that your first and foremost duty is to protect the interest of the advocates. And unfortunately, आजकल क्या हो रहा है, ये बार काउंसिल पे भी पॉलिटिक्स एंड कम्युनल आइडियालॉजी से सब आ गए हैं. So bar council primary duty is to protect the interest of the advocates. And so they must come above all the political and ideological considerations. क्या तो है तो वो पॉलिटिक्स वो पीछे रखना, एडवोकेट्स कम्युनिटी का इंटरेस्ट तुम्हें देखना, वो भलाई के वास्ते तुम्हें काम करना. एंड दिस काइंड ऑफ इंसिडेंट शुड नॉट बी अगेन रिकर्ड और रिपीटेड. उसका वो बाध्यता वो जिम्मेदारी कौन लेना है, बार काउंसिल्स लेने का है. सो आई रिक्वेस्ट द बार काउंसिल ऑफ इंडिया एंड स्टेट बार काउंसिल्स टू कम अबव all political and ideological considerations and their primary duty, let them commit to themselves to the primary duty of protecting the. मुलाजमत को बहाल करने का मुतालबा करते हुए एहतजाज कर रहे पार्ट टाइम टीचर्स ने अपना एहतजाज ख़त्म कर दिया. रियासती वज़ीर तालीम सबिता इंदिरा रेड्डी ने इनके मसाइल के हल की यकीन दहानी करवाई. पार्ट टाइम टीचर्स पिछले 4 दिनों से महकमे तालीम के दफ्तर के रूबरू पुरअमन एहतजाज कर रहे थे. वज़ीर तालीम ने एहतजाजी टीचर्स से मुलाकात की और मसाइल को हल करने की यकीन दहानी करवाई. पार्ट टाइम टीचर्स यूनियन की रियासती सदर रईस फातिमा ने बताया कि हमने वज़ीर तालीम को मसाइल के हल के लिए 3 दिन का अल्टीमेटम दिया है. मसाइल हल न होने की सूरत में दोबारा रियासत भर में एहतजाज किया जाएगा. మేడం అయితే సీఎం సార్కి మీ ఫైల్ పెట్టేసి అక్కడి నుంచి మాట్లాడి చేపిస్తామని చెప్పారు. చెప్పడం వల్ల మేము ఈ నిరసనని ఇవాళకి ఆపుతున్నాము. ఒకవేళ మేడం చెప్పిన దానికి హామీ ఇచ్చిన దానికి మేము 3 days వరకు మేడంకి టైం ఇచ్చాము. ఒకవేళ అది కాకపోతే తక్షణమే మళ్ళీ మేము మండే రోజు ఒకవేళ మాకు సానుకూలంగా ఏది రాకపోతే మేము మళ్ళీ నిరసన తెలియజేస్తాము. పెద్ద ఎత్తున వచ్చి మాకు రియంగేజ్ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదని మేము ప్రభుత్వం. शहर हैदराबाद में बीती रात से मौसम सर्द है. हैदराबाद के मुख्तलिफ इलाकों खैरताबाद, पंजागुट्टा, बेगमपेट, मेहदीपट्टनम, जुबली हिल्स, बंजारा हिल्स, सिकंदराबाद के अलावा दीगर इलाकों में आज दोपहर के बाद बारिश हुई. महकमा मौसमियात की रिपोर्ट के मुताबिक आज और कल मौसम सर्द रहेगा. आज शहर में हुई बारिश की वजह से मुसाफिरीन को मुश्किलात पेश आईं. मौसमियात के अहदेदारों ने बताया कि खलीज बंगाल में हवा का कम दबाव बरकरार है, जिसका असर तेलंगाना और साहिली आंध्रा में देखा जाएगा. तेलंगाना में कोरोना के 165 नए मामले दर्ज हुए हैं. रियासत में कोरोना से मुतासर अफराद की कुल तादाद 2,97,278 हो गई है. पिछले 24 घंटों के दौरान कोरोना से एक शख्स की मौत हो चुकी है. कल एक ही दिन में कोरोना से मुतासरा 149 अफराद सेहतयाबी के बाद अस्पताल से डिस्चार्ज हो चुके हैं. रियासत में 1,715 एक्टिव केसेस हैं, जिनमें 681 अफराद होम क्वारंटीन में हैं. ग्रेटर हैदराबाद के हदूद में कोरोना के 35 नए मामले सामने आए हैं. मंचरियाल के श्रीरामपुर संगरिनी गेस्ट हाउस में गरीजनों की फलाह बहबूद पर इजलास मुनक्किद हुआ. रियासती वजीर सत्यवती राठौर की क़यादत में ये इजलास मुनक्किद हुआ, जिसमें गिरिजन फलाह बहबूद के अहदेदारों ने शिरकत की. इस इजलास में ज़िला कलेक्टर के अलावा मकामी रुकन असम्बली भी मौजूद थे.
रियासती वजीर ने कहा कि तेलंगाना हुकूमत गिरिजनों की फलाह बहबूद के लिए संजीदा है। गिरिजन हामिला खवातीन को तग़ज़िया बख्श अशिया फराहम की जा रही है। रियासती वजीर ने कहा कि गिरिजन इलाकों में आंगनवाड़ी सेंटर्स बेहतर अंदाज में काम कर रहे हैं। खबरों का सिलसिला जारी रहेगा एक ब्रेक के बाद।